హలో అండి, నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్ నిజామాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి. సో ఈ వ్యాక్సిన్ ఎవరెవరిలో ఇవ్వాలి, ఎవరెవరిలో ఇవ్వద్దు, అలాగే దీని డోసేజ్ షెడ్యూల్, ఇంకా ప్రికాషన్స్ ఇలాంటివన్నీ ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎంఆర్ అంటే ఏంటో తెలుసుకుందాము. దీని అబ్రివేషన్ వచ్చేసి మీజిల్స్, మమ్స్, ఇంకా రుబెల్లా వైరస్ అని అంటారు. సో ఈ 3 వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీజిల్స్ అనేది ఒక హైలీ కంటేజియస్ లైఫ్ థ్రెటనింగ్ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇది సోకినట్టయితే లైక్ సిఎన్ఎస్ ఇంకా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి పిల్లల్లో. సో నిమోనియాస్ కానివ్వండి, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అనే ప్రాబ్లమ్స్ అంటారు. సో మెదడు వ్యాపి అది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మమ్స్లో ఏంటంటే బయోలాటరల్ ప్యారోటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ ఉంటుంది. సో ఈ మెడ భాగంలో స్వెల్లింగ్ అనేది చూస్తాం మనం పిల్లల్లో. సో దీన్ని పెరోటైటిస్ అని కూడా అంటారు. సో లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ఈ కేసెస్ చాలా ఎక్కువ ఉండే పిల్లల్లో. సో అలాంటి కేసెస్లో రైట్ఫుల్గా వ్యాక్సిన్ తీసుకోవడం ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుబెల్లా వైరస్. సో ఇదేమో వైరల్ ఎగ్జాంథిమాటిస్ ఫీవర్ అంటారు దీన్ని. సో దీంట్లో హై గ్రేడ్ ఫీవర్ ఇంకా ర్యాష్తో ప్రజెంట్ చేస్తారు పిల్లలు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ఇన్ఫెక్షన్ నిన్న సోకినట్టయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో వీళ్ళకి స్టిల్ బర్త్స్ అవడము, మిస్క్యారేజ్ అవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కంజెంటల్ రుబెల్లా సిండ్రోమ్ అంటారు. ఒకవేళ మదర్ రుబెల్లా పాజిటివ్ ఉంటే బేబీకి కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్తో పుట్టడము, డెఫ్నెస్ ఉండడము, అండ్ క్యాటరాక్ట్స్ ఉండడం, అంటే మోతి బిందువులు ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇంట్రొడక్షన్లో ఈ గురించి మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూపిస్తున్నాము మనము. సో దీన్ని మీజిల్స్, మమ్స్, ఇంకా రుబెల్లా వ్యాక్సిన్ అంటారు. ఇది లైవ్ వ్యాక్సిన్, ట్రైవలెంట్ లైవ్ వ్యాక్సిన్. దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి ట్రెసివాక్ పిఎఫ్ఎస్. ఇది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. అండ్ అలాగే బయట మార్కెట్లో ప్రయోరిక్స్ టెట్రా అనేది కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. సో దీని డోసేజ్ వచ్చేసి 0.5 ml ఉంటుంది, సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇది. అండ్ ఇది సబ్క్యూటేనియస్ రూట్ త్రూ ఇస్తారు, అంటే అండర్ ద స్కిన్ ఇస్తారు వ్యాక్సిన్. అండ్ ఇది చాలా హీట్ సెన్సిటివ్ వ్యాక్సిన్ ఉంటుంది, అంటే ఇది ప్రిపేర్ చేసినా ఇమీడియట్గా ఇవ్వాల్సి వస్తుంది చైల్డ్కి. అండ్ దీని స్టోరేజ్ టెంపరేచర్ వచ్చేసి 2 degrees to 8 degrees స్టోర్ చేస్తారు. అండ్ ఒకవేళ ఇది ప్రిపేర్ చేశాక మోర్ దాన్ 4 hours రూమ్ టెంపరేచర్లో ఉంటే ఇది డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి కేసులో ఇస్తే మాత్రము ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం కాజ్ చేస్తుంది పిల్లల్లో. సో ఇది ఇమీడియట్గా ఇచ్చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. అంటే కామన్గా చూసేది మనం మైల్డ్ పెయిన్ కానివ్వండి, ర్యాష్ కానివ్వండి, ఫీవర్ ఇలాంటి అన్ని వ్యాక్సిన్స్లో ఉంటాయి. సో దానివల్ల ఏమి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని కాంట్రాఇండికేషన్స్ ఇంకా ప్రికాషన్స్ యూజ్ అనేది కూడా తెలుసుకున్నాము. సో ఈ వ్యాక్సిన్ ఎవరెవరిలో ఇవ్వద్దు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఇవ్వద్దు, అండ్ ఏదైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇవ్వద్దు ఈ వ్యాక్సిన్. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇది కాంట్రాఇండికేటెడ్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ మీద ఉన్న పేషెంట్స్ తీసుకోవద్దు. అలాగే హై డోస్ స్టిరాయిడ్స్ మీద పేషెంట్ కానీ ఉంటే ఇది వ్యాక్సిన్ అడ్వైస్ చేయము. అలాగే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది అడ్వైస్ చేయము. అండ్ ఎగ్ ఎలర్జీ అంటారు, ఎగ్ ఎలర్జీ ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో అలాంటి కేసులో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో నెక్స్ట్ ప్రికాషన్స్ యూజ్ అంటారు, అంటే జాగ్రత్త ఈ వ్యాక్సిన్ ఎవరిలో వాడాలో కూడా తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రైల్ సీజర్స్ అంటారు, అంటే జ్వరంతో వచ్చే ఫిట్స్ పిల్లల్లో 1 to 2 years పిల్లల్లో ఈ వ్యాక్సిన్ని సపరేట్గా ఇవ్వడము లేకపోతే డిలే చేయడం అనేది అడ్వైస్ చేస్తాము. సో ఇంకా అలాగే డిక్రీస్డ్ ప్లేట్లెట్ కౌంట్ ఉన్నప్పుడు కానీ ఈ వ్యాక్సిన్ డిలే చేయడము, పోస్ట్పోన్ చేయడం అనేది చూస్తాము. సో ఈ 1 to 2 years పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి కూడా తెలుసుకున్నాము. సో రొటీన్గా మనం ఫాలో అయ్యేది ఐఏపీ ప్రోటోకాల్ ఫాలో అవుతాము. సో ఈ ప్లెకార్డ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము వ్యాక్సిన్ ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది. సో ఇది ఎంఎంఆర్ వ్యాక్సిన్, మీజిల్స్, మమ్స్, రుబెల్లా. సో దీని ఫస్ట్ డోస్ వచ్చేసి మనం 9 monthsకి ఇస్తాము, 9 completed months. సో ఇది అలాంగ్ విత్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇంకా విటమిన్ ఏ డ్రాప్స్తో ఇస్తారు. అండ్ సెకండ్ డోస్ వచ్చేసి 15 monthsకి ఉంటుంది. అండ్ థర్డ్ డోస్ వచ్చేసి 5 years కంప్లీట్ అయినప్పుడు ఇస్తాము. సో ఇది 3 doses ఉంటుంది. అండ్ దీని ప్రొటెక్షన్ రేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 30 to 35 years వరకే ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. అండ్ దీని ఎఫికసీ కూడా అబౌవ్ 90% ఉంటుంది 2 doses కంప్లీట్ అయితే. అండ్ నెక్స్ట్ ఒక సప్లిమెంటరీ డోస్ అని కూడా అంటారు. సో ఇది 6 months కంప్లీట్ అయినప్పుడు ఎప్పుడెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇస్తారో కూడా తెలుసుకున్నాము. దీన్ని 0 dose అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీజిల్స్ ఎపిడెమిక్ ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ ఇస్తారు 6 months అప్పుడు. అండ్ మ్యాల్నరిష్డ్ చైల్డ్ ఏదైనా హాస్పిటల్ అడ్మిషన్ అయినప్పుడు స్టామ్ కేసెస్ అంటారు. సో అలాంటి పేషెంట్స్లో కూడా ఈ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉన్నా కానీ వాళ్ళకి వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాము. అండ్ హై రిస్క్ ఏరియాస్కి ఎవరైనా ట్రావెల్ చేస్తున్నా కానివ్వండి ఈ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాము. అండ్ హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయినా కానీ లేకపోతే పాజిటివ్ ఉన్న బేబీస్లో కూడా ఈ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాము.
సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్లో పిల్లలు ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు తీసుకోలేదు, లేదా అడల్ట్స్లో కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు అంటే ఈ 2 డోసెస్ ఉంటాయి. సో ఫస్ట్ డోస్ ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ అడ్వైస్ చేస్తాము. సో 2 డోసెస్ అట్లీస్ట్ ఒక 4 వీక్స్ గ్యాప్తో తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే హై రిస్క్ గ్రూప్స్ అంటారు. సో ఈ హై రిస్క్ గ్రూప్స్ అనేది కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇంకా సపోర్ట్ స్టాఫ్ ఎవరున్నా కానీ ఈ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే స్కూల్ చిల్డ్రన్ లైక్ హై స్కూల్ చిల్డ్రన్, అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్న హాస్టల్స్ కానివ్వండి, వీళ్ళకి అడ్వైస్ చేస్తాము వ్యాక్సిన్. హెచ్ఐవికి ఎక్స్పోజ్ ఇంకా పాజిటివ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఇది అడ్వైస్ చేస్తాము. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా ఏదైనా హై రిస్క్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ సిచ్యువేషన్స్ అంటారు. సో ఈ వ్యాక్సిన్ అలాంటి సిచ్యువేషన్స్లో ఇవ్వాలో ఇవ్వద్దో కూడా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ మీజిల్స్ పాజిటివ్ ఉంది, బేబీ డెలివరీ అయింది. సో ఆ బేబీ లెస్ దాన్ 6 months ఉన్నప్పుడు ఐవీఐజీ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేస్ సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్టల్ స్టూడెంట్లో మీజిల్స్ పాజిటివ్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు అబ్బాయి, తర్వాత వాళ్ళకి మీజిల్స్ అడ్వైస్ చేస్తాము వ్యాక్సిన్. అండ్ మిగతా హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చూసుకోవాలి. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది చాలా పోటెంట్ వ్యాక్సిన్, ఇంకా సేఫ్ వ్యాక్సిన్. సో అందరూ చిల్డ్రన్ ఇది వ్యాక్సిన్ తీసుకున్నట్టు చూసుకోండి. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.